హలో అందరికీ ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మిగతా వాళ్ళ విషయం పక్కన పెడితే నా విషయంలో మాత్రం రక్షాబంధన్ చాలా పెద్ద పండుగ. ఎందుకంటే ఏ పండగకి కలిసినా ఆ పని ఈ పని అని బిజీ అయిపోయే మేము రక్షాబంధన్కి మాత్రం అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేసి అలా సరదాగా బయట వెళ్ళి తినేసి ఇంకా మా అన్నయ్య ఇచ్చే గిఫ్ట్లు తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసే మూమెంట్ అనమాట అది. అండ్ ఈ ఇయర్ మాత్రం మా అన్నయ్యకి పెళ్ళైన తర్వాత ఫస్ట్ పండుగ అనమాట. యాక్చువల్లీ అన్న వదినతో కలిస్తే బాగుండేది, కానీ వదినకి కూడా అన్నయ్య తమ్ముడు ఉన్నారు కదా, సో వదిన వాడి దగ్గరికి వెళ్ళింది, మా అన్నయ్య మా దగ్గరికి వచ్చారనమాట. ఎప్పటిలాగానే ఈసారి మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో మీట్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కరి ఇంట్లో మీట్ అవుతాము, కానీ ఎప్పుడు మీట్ అయినా ఎక్కడ మీట్ అయినా అందరం మీట్ అయితే మాత్రం ఆ రోజు పెద్ద పండగే మాకు. నిజంగా చెప్తున్నాను, లైఫ్లో ఎవరున్నా లేకున్నా సిబ్లింగ్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు రక్షాబంధన్ నాకు చాలా పెద్ద పండుగ, చాలా హ్యాపీగా జరుపుకునే పండుగ, కానీ ఈ ఇయర్ నుంచి మాత్రం నేను చాలా బాధపడే పండుగ అనమాట. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో చాలామంది నా ఫ్రెండ్స్ చాలా బాధపడే వాళ్ళు, మాకు అన్నయ్య లేరే తమ్ముళ్ళు లేరే రాఖీ కట్టడానికి, మాకు ఎలాంటి సెలబ్రేషన్ లేదని ఎంతోమందిని చూశాను. అప్పుడు నేను అనుకునేదాన్ని, అబ్బా నేను నిజంగా లక్కీనే, ఒక మంచి అన్నయ్య దొరికాడు నాకు. రాఖీ పండుగ విషయం పక్కన పెడితే పర్సనల్గా కూడా నన్ను ఎంత కేరింగ్గా చూసుకుంటాడో మా అన్నయ్య అని నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటి అన్నయ్య నా పిల్లలు కూడా ఉండాలి అని నేను ఎప్పుడూ అలా అనుకునేదాన్ని. కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది. ఇద్దరు ఆడపిల్లలు అవ్వడం వల్ల నిజంగా ఇప్పుడైతే వాళ్ళకి తెలియడం లేదు, పెద్ద అయిన తర్వాత నా పిల్లలు కూడా ఇలా బాధపడతారని నాకు ఇప్పటి నుంచి కొంచెం బాధగా ఉంది. కొంచెం కాదు, నిజానికి చాలానే బాధ. మోస్ట్లీ నేను బాబు కావాలని గట్టిగా దేవుణ్ణి కోరుకున్నాను. సెకండ్ పాపకైతే మాత్రం అది కూడా ఈ రాఖీ కోసం మాత్రమే. మిగతా వాళ్ళంతా అంటే పెద్దవాళ్ళంతా వారసుడు కావాలని కోరుకున్నారేమో, కానీ నేను మాత్రం నా పాపకి రాఖీ కట్టుకోవడానికి ఒక తమ్ముడు కావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ నాకు అది జరగలేదన్నమాట. ఈ విషయం నా జీవితాంతం బాధించే విషయం అనమాట ఇది నాకు. ఇంకా ఈ ఇయర్ రాఖీ సంగతికి వస్తే ఈమె మా వదిన అనమాట, అంటే మా హస్బెండ్కి అక్క, అంటే మా పెద్దత్తకి కూతురు అనమాట. సో ఈమె ఎవ్రీ ఇయర్ మా వారికి రాఖీ కడుతుంది. ఈ ఇయర్ మాతో కలిసి సెలబ్రేట్ చేసుకుందనమాట. ఇంకా మా వారు చాము దగ్గరికి మార్నింగే వెళ్ళి రాఖీ కట్టించుకొని వచ్చేసారు, తను బయట ఉండడం వల్ల. మేమైతే అక్క వాళ్ళ ఇంట్లో ఈ ఇయర్ రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా జరిగిందనమాట సెలబ్రేషన్ అయితే. ఈ రాఖీ సందర్భంగా నాకు ఒకటి అనిపించింది, మీకు చెప్తున్నాను. అదేంటంటే సిస్టర్స్ అంటే సిబ్లింగ్స్ అనేవాళ్ళు బిఫోర్ మ్యారేజ్ వరకు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. అన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ అస్సలు ఉండదన్నమాట. ఎంత బాగుంటారంటే ఆ బాండింగ్ అసలు చెప్పలేనిది మాటల్లో. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. నాకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్యని ఇచ్చాడు దేవుడు. అయితే ఒకానొక టైంలో, అంటే నేను డిగ్రీ చదివే టైంలో అందరూ తమ్ముళ్ళతో సరదాగా గొడవ పడుతుంటే అరే నాకు ఒక తమ్ముడు ఉంటే బాగుండేదేమో అని అనిపించింది ఒకప్పుడు. కానీ నాకు ఆ లోటు కూడా ఇప్పుడు లేదనమాట. యాక్చువల్లీ నాకు తమ్ముడు ఉన్నాడు, మా పెద్దమ్మ కొడుకు, కానీ తనతో అంత బాండింగ్ ఉండేది కాదు, ఇప్పుడైతే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి నాకు ఒక గాడ్ గిఫ్టెడ్ బ్రదర్ కూడా వచ్చారనమాట, అది కూడా ఈ ఇయర్ నుంచి. ఈ ఇయర్ నేను ఫస్ట్ రాఖీ తనకే కట్టాను. మా తమ్ముడు వచ్చి నాతో రాఖీ కట్టించుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను అక్క వాళ్ళు అందరం మీట్ అయ్యి ఇలా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇంకా మీ రాఖీ ఎలా జరిగిందో చెప్పేయండి. అండ్ ఈ ఇయర్ అయితే మా అన్నయ్య మాకేం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా? పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, మేము కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయం పెద్దగా. ఇంకా ఏమి ఇచ్చాడో మీరే చూసేయండి. కానీ ఇంకా నా సెలబ్రేషన్ అయితే మార్నింగ్ మా తమ్ముడికి ఒక రాఖీ కట్టేశాను, మళ్ళీ ఇక్కడ ఆఫ్టర్నూన్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చి రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిన తర్వాత నాకు ఇంకా ఉన్న అన్నయ్యలతో ఇంకో తమ్ముడు ఉన్నాడని చెప్పాను కదా, ఆ తమ్ముడికి ఇంకా అందరికీ రాఖీలు కట్టేశాను అనమాట. కానీ అప్పుడైతే వీడియో తీసుకునే ఛాన్స్ లేక తీసుకోలేదు. ఇంకా మా అన్నయ్య మాకు డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇస్తున్నాడు కదా, పెద్దవి, ఇవి తీసుకోవడమే కానీ ఒక్క సంవత్సరం కూడా తినింది లేదనమాట. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు కదా, ఇలా తీసుకోవడం అలా వాళ్ళు తీసుకొని తినేయడం అన్నమాట. మా వరకు రానే రాదు అసలు. అయితే ఏముందిలే, మన పిల్లలే కదా, సర్లే. ఇంతవరకు నా రాఖీ సెలబ్రేషన్ గురించి చెప్పానా. ఇంకా మా అన్నయ్య గురించి తీసుకుంటే మా అన్నయ్యకి మా ముగ్గురితో పాటు ఇంకో ముగ్గురు చెల్లెలు కూడా ఉన్నారనమాట. ఇంకా ఇంతమందికి గిఫ్ట్లు కొనాలంటే మా అన్నయ్య ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందుకోసమే ఎవరు రాఖీ కట్టినా డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చేస్తాడు యాజ్ యూజువల్గా. నిజానికి అదే చాలా బెస్ట్. పెద్ద గిఫ్ట్లు, కాస్ట్లీ గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలా సింపుల్గా చాక్లెట్ ఇచ్చేస్తే సరిపోతుంది
అయిపోతుంది కదా, చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో వాళ్ళు హ్యాపీ, అన్నయ్య హ్యాపీ, అందరూ హ్యాపీ. ఇంతకీ మీ రాఖీ పండుగ ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి. ఈ రాఖీ పండుగలో ఇది హైలైట్ అనమాట. అన్నయ్య దగ్గర మేము బ్లెస్సింగ్స్ తీసుకుంటే అన్నయ్య ఏమో అక్క వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. నిజంగా ఈ మూమెంట్ అయితే చాలా బాగుంటుంది. మీరేమంటారు? సర్లే కానీ నేను రాఖీ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరిది లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను, చూసి నచ్చితే లైక్ చేయండి. నాకు గాడ్ గిఫ్టెడ్ తమ్ముడు అని చెప్పాను కదా, తినే అనమాట. తక్కువ టైంలోనే చాలా క్లోజ్ అయిపోయాడు. ఇంకా మా వారేమో చామో దగ్గర కట్టించుకున్న రాఖీ అనమాట. ఇంకా తనేమో ఇంకో అన్నయ్య అనమాట. అరే తమ్ముడితో ఫోటో తీసుకోవడం మిస్ అయింది, పర్లేదులే నెక్స్ట్ టైం చూపిస్తా. ఇంకా తినేమో మాకు ఇంకో చెల్లి, అంటే మా బాబాయ్ కూతురు. ఇంకా తనేమో మా పెద్దమ్మ కూతురు అనమాట. వీళ్ళందరూ మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.